హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరా సిస్టర్స్. ఈరోజు డెలీషియస్గా ఎంతో టేస్టీగా ఉండే గోబీ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. గోబీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వేడి చేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి మరిగించుకొని అందులో మనం గోబీని వేసి ఒక 5 నిమిషాలు అందులోనే ఉంచి తర్వాత తీసి పక్కన వేసుకోవాలి. ఇలా పక్కనుంచుకున్న గోబీ ముక్కల్ని 5 మినిట్స్ పక్కన పెడితే అందులో ఉన్న తడి చెమ్మ అంతా పోయి పొడి పొడిగా అవుతాయండి. దీనికోసం మనము కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని 2 స్పూన్లు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో మనము 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలను వేయించుకొని పక్కన తీసుకోవాలి. అదే ఆయిల్లో మనం ఇంతకుముందు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోబీ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను తీసుకున్న గోబీ ముక్కలైతే సుమారుగా 250 గ్రామ్స్ వరకు అయితే ఉంటాయి. ఈ గోబీ ముక్కలను మంచిగా మగ్గించుకోవాలి. ఆ ముక్కలు కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన గోబీ ముక్కలను తీసి పక్కనుంచుకొని అదే ఆయిల్లో కొంచెం మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు, కొంచెం జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇలా వేగుతున్న పోపులోనే మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ మరియు గ్రీన్ చిల్లీ, కొంచెం మెంతాకు కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు అలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఈ ఆనియన్స్ మెత్తగా అయిపోయాక మనం ఇంతలోపు మెత్తగా అయ్యాక అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఈ ఆయిల్ మంచిగా ఆనియన్స్ మెత్తపడ్డాక అందులో మనము ఇంతకుముందు వేయించుకున్న గోబీ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గోబీ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యేలోపు మిక్సీ బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 నుండి 15 దాకా వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మనము ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో మనకి. ఈ పౌడర్ని మనము ఇంతకుముందు ఫ్రై చేసుకున్న గోబీ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. ఈ కారం వేసుకున్నాక మనం గోబీ ముక్కల్ని ఎక్కువసేపు ఉంచొద్దండి, తొందరగా కారం పొడి కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. మనము ఎక్కువసేపు ఫ్రై చేయకుండా సరిపోతుందండి. మనకు ఎక్కువసేపు ఉంచినట్టయితే కారం మనకి మాడిపోయినట్టుగా అనిపిస్తుంది. మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న పల్లీలను కొన్ని జీడిపప్పును వేసి సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే గోబీ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని మనము సైడ్ డిష్గా పప్పుచారులోకి, సాంబార్లోకి, దేనిలోకైనా యూజ్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.